కురుక్షేత్రం వేదాలలో చెప్పబడిన ధర్మక్షేత్రం. అక్కడే భగవద్గీత ఉపదేశం జరిగింది. ధృతరాష్ట్రుడు తన పుత్రుల భవిష్యత్తుపై భయపడ్డాడు. ధర్మక్షేత్ర ప్రభావం పాండవులకు అనుకూలమవుతుందనే ఆందోళన అతనిలో ఉంది. సంజీవునికి వ్యాసుని అనుగ్రహంతో దివ్యదృష్టి లభించింది. అందువల్ల యుద్ధాన్ని ప్రత్యక్షంగా వివరించగలిగాడు. గీతను గురుశిష్య పరంపరలోనే అధ్యయనం చేయాలి. స్వంత వ్యాఖ్యానాలు లేకుండా చదివితే సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. కురుక్షేత్రం ధర్మానికి అనుకూలమైన స్థలం. భగవంతుడు పాండవుల పక్షమున ఉన్నాడు. మామకాహ అనే పదంతో ధృతరాష్ట్ర పక్షపాతం స్పష్టమవుతుంది. ఇది అతని అంతర్గత మనోభావాన్ని వెల్లడిస్తుంది. భగవద్గీత భగవంతుని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడింది. కురుక్షేత్రం ధర్మక్షేత్రమైనందున అధర్మపక్షం నిర్మూలింపబడటం సహజం. ధర్మపక్షమైన పాండవులు భగవంతునిచే స్థాపింపబడతారని చారిత్రక, వైదిక భావన. పాండవుల సేన వ్యూహాన్ని చూసిన దుర్యోధనుడు స్పందించాడు. తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి మాటలు పలికాడు. ధృతరాష్ట్రుడు శారీరకంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా కూడా అంధుడు. సంజయుడు అతని అంతరార్థాన్ని గ్రహించి ధైర్యం కలిగించేలా వివరించాడు. పాండవ సేన వ్యూహం దుర్యోధనునిలో భయాన్ని కలిగించింది. రాజుగా ఉన్నప్పటికీ సేనాధిపతిని ఆశ్రయించాల్సి వచ్చింది. ధృష్టద్యుమ్నుడు పాండవ సేన వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుని సౌమ్యతను ప్రశ్నించేందుకు దుర్యోధనుడు ఈ విషయం ప్రస్తావించాడు. ద్రోణుడు తన శత్రువునికే యుద్ధవిద్య బోధించిన విశాలహృదయుడు. అదే విద్య పాండవులకు బలంగా మారిందని దుర్యోధనుడు సూచించాడు. పాండవ పక్షంలో భీమార్జునులకు సమానమైన మహారథులు ఉన్నారు. అనేక రాజులు, శూరులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. యువకులైన మహారథులు పాండవుల పక్షాన్ని బలపరిచారు. వీరులందరూ యుద్ధంలో తీవ్రమైన అవరోధాలుగా నిలుస్తారు. కౌరవ పక్షంలో భీష్ముడు, కర్ణుడు వంటి మహావీరులు ఉన్నారు. అనేక మంది దుర్యోధనుని కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారు. తన సేన భీష్మునిచే రక్షించబడుతుందని దుర్యోధనుడు భావించాడు. భీముని పట్ల అంతర్గత భయాన్ని అతడు దాచలేకపోయాడు. భీష్ముని రక్షణే కౌరవ విజయానికి కీలకమని భావించాడు. అందరూ తమ స్థానాలలో నిలిచి ఆయనను కాపాడాలని ఆదేశించాడు. భీష్ముడు శంఖనాదంతో దుర్యోధనునికి ధైర్యం ఇచ్చాడు. అయినా భగవంతుడు ప్రత్యర్థి పక్షంలో ఉన్న సత్యం సూచితమైంది. శంఖాలు, భేరీలు కలిసి భీకర ధ్వని సృష్టించాయి. యుద్ధ ప్రారంభ తీవ్రతను ఆ ధ్వని సూచించింది. శ్రీకృష్ణుడు ఉన్న చోటే విజయము, ఐశ్వర్యము ఉంటాయి. దివ్యశంఖ ధ్వని పాండవ విజయాన్ని ప్రకటించింది.